హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ జీవన స్రవంతి. ఈ వీడియోలో చూస్తున్నది మామిడికాయ పప్పు. సమ్మర్ స్పెషల్. మేమైతే విడి రోజుల్లో పప్పు అంటే నెలకు ఒకసారి వండేదాన్ని. సమ్మర్‌లో ఈ మామిడికాయలు, పచ్చి మామిడికాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వారానికి ఒక్కసారన్నా ఈ పప్పు చేసుకుంటామండి ఇంట్లో. చాలా ఇష్టం మాకు ఈ పప్పు అంటే. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటుంటారు. కొంతమంది మామిడికాయ విడిగా ఉడకబెట్టి అలా చేస్తారు. నేను మామిడికాయని తాలింపులో వేయించుకుంటా. ఇదొక స్టైలు. చాలా అంటే చాలా బావుంటుంది ఇట్లా గూడా. ఒక్కసారి ఎవరన్నా కొత్తగా ఉంటే గనుక తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పప్పు కడిగి పెట్టుకున్నానండి. రైస్ కుక్కర్‌లో చిన్న కప్పు వస్తది గదా! రైస్ మెజర్‌మెంట్ కప్పు. దాంతోటి ఒక కప్పు తీసుకున్నాను. ఆ పప్పులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని అది కుక్కర్ విజిల్ పెట్టేసానండి. ఒక 5, 6 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది. ఈలోపు నేనిక్కడ మామిడికాయ పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం పెద్ద ముక్కలైతేనే బావుంటాయి పప్పులోకి. తినేటప్పుడు మధ్య మధ్యలో పుల్ల పుల్లగా ముక్కలు తగులుతా చాలా టేస్టీగా ఉంటుందిది. ఎవరికైనా ఈ స్టైల్ పప్పు కొంచెం కొత్తగా ఉంటే గనక ఒకసారి ట్రై చేయండి. ఒక రకంగా చెప్పాలంటే దాల్ తడక అంటారు కదా! ఆ స్టైల్‌లో ఉంటుంది. పప్పు ఉడికిపోయిందండి. కుక్కర్ పక్కన పెట్టేశాను. ఇక్కడ తాలింపు కోసం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు. ఇంతేనండి, చాలా సింపుల్ తాలింపు. అట్లా తాలింపేసేసుకొని ఆ తాలింపంతా వేగాలి. ఆవాలు చూడండి ఎట్లా డాన్స్ ఏస్తుందో చిటపటమని. వీడియో తీస్తుంటే వచ్చి మొహాన పడుతున్నాయి ఒక్కొక్కటి. కొంచెం దూరంగా ఉండి అట్లా కదులుతుంది వీడియో అంతా. పసుపు మా ఇంట్లో అత్తయ్య పట్టిస్తారండి పసుపు కొమ్ములు తీసుకొని. అవంతా ఓపికున్నా లేకపోయినా ఇట్లాంటి పనులు మాత్రం ఆమంతటా ఆమె భలే ఇంట్రెస్ట్‌గా చేసుకుంటారు. బయట పసుపు ఎప్పుడు వాడము. ఇట్లా పసుపు కొమ్ములు తీసుకొని పట్టించింది. ఇదిగో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను. దీంట్లోనే ఉప్పు, కూర మొత్తానికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకుంటా నేను. మూత పెట్టి మగ్గించుకుంటే మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వారాహి నవరాత్రులు ఈరోజు నిన్నటితో అయిపోయినాయి కదా! శుక్రవారం ఎవరు ఉద్వాసన పలకలేదు కదా! శనివారం చేసుకుంటాం అందరము. పూజ చేసుకుంటున్న వాళ్ళందరూ హ్యాపీగా చేసుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పెట్టుకుందాం అమ్మవారిని ఇంట్లో. ఎవరెవరు ఈ నవరాత్రులు చేసుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. జై వారాహి అని. ఇప్పుడు పునాస మామిడికాయలు అని చెప్పి రౌండ్ కాయలు వస్తాయండి. మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వస్తాయి. వాటితో కూడా పప్పు చాలా బాగుంటుంది. ఆ కాయలతో కూడా. ఈ వీడియో తీసి నేనైతే చాన్నాళ్ళు అవుతుంది. ఇప్పుడు పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ మామిడికాయ ముక్కలు ఉడికిపోయినాయి. నేను మామిడికాయ ముక్కల్లోనే కారం వేసేస్తాను ఇక్కడ ఈ తాలింపులోనే. ఉప్పు, కారం ముక్కలకి పట్టి పుల్ల పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. కూరల్లో మధ్య మధ్యలో అన్నం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి కదా! చాలా బాగుంటుంది. అవన్నీ వేగే లోపల ఇక్కడ కుక్కర్ ప్రెషర్ పోయిందండి. పప్పు మంచిగా ఉడికిపోయింది. ఆ పప్పు తీసి డైరెక్ట్ తాలింపులో వేసేస్తామే. అయిపోతుంది మన పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా సైడ్ ఫ్రైస్ అట్లాంటివి కూడా ఏం అక్కర్లేదు. ఒట్టి పప్పు కూర తినేసేయచ్చు హ్యాపీగా. వడియాలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అప్పడాలు వడియాలతోటి. నేనైతే ఊరమిరపకాయలు లేదా ఉప్పు మిరపకాయలు అంటారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఊరమిరపకాయలు అంటారు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో చల్ల మిరపకాయలు. అవి వేయించుకుంటానండి. ఇంకేం వడియాలు గాని ఏం అక్కర్లేదు. వాటిలతోనే తినేస్తా నేను. పప్పుతో మీకెలాంటి కాంబినేషన్స్ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. కొత్తిమీర వేసుకుంటున్నానండి లాస్ట్‌లో. ఇంకా అయిపోయింది మన పప్పు. ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటే అన్నం తినేటప్పుడు ఆ మామిడికాయ ముక్కలు బాగుంటాయి. చాలా బాగుంటుంది టేస్టీగా. అంతేనండి వీడియో. చాలా సింపుల్‌గా మామిడికాయ పప్పు సమ్మర్ స్పెషల్. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ట్రై చేయండి.
చాలా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. ఛానల్ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.